అని మేము ఎయిత్ వార్డు సుభాష్ నగర్ కాలనీ తరఫున మేము స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేశాము. ఎయిత్ వార్డు ప్రజలు మాకు పేరు పేరున నమస్కారం. ఎయిత్ వార్డు ప్రజలు మాకు చాలా సహాయం చేశారు. వాళ్ళు నమ్మకంతోన వాళ్ళు ఓటు వేసి మమ్మల్ని గెలిపించినందుకు వాళ్ళకు ఉదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఎయిత్ వార్డు కాలనీ వాసులకి ఏ సమస్యలు వచ్చినా మేము తీర్చుతాము. ఎయిత్ వార్డు కాలనీ వాసులకు మా పైన నమ్మకం ఉంచి మాకు ఓటు వేసి గెలిపించినందుకు వాళ్ళకు మేము ఏ పనైనా చేయగలుగుతాం, చేస్తాము. కల్వకుర్తి సుభాష్ నగర్ మున్సిపాలిటీ ఎయిత్ వార్డు కాలనీ వాసులకు పాదాభివందనలు తెలియజేస్తూ వాళ్ళు నన్ను ఇండిపెండెంట్గా నిలబెట్టి ఉంగరం గుర్తుపై నాకు అత్యధిక మెజారిటీతోటి గెలిపించడం జరిగింది. వారికి జీవితాంతం నేను రుణపడి ఉంటాను. కల్వకుర్తి సుభాష్ నగర్ ఎయిత్ వార్డు కాలనీ ప్రజలకు వాళ్ళ నమ్మకం బొమ్ము చేయకుండా వాళ్ళకు అనునిత్యం నేను సేవలు చేస్తాను. కాలనీలో ఉన్నటువంటి ప్రధానమైన సమస్యలు ఏమున్నా సీసీ రోడ్లు కానీ, అండర్గ్రౌండ్ డ్రైనేజ్ కానీ, ఎలక్ట్రిసిటీ కానీ ఏదున్నా నేను అందుబాటులో ఉండి వెంటనే పరిష్కరిస్తానని మనవి చేస్తూ, ఇంకొకటి ఈ విషయంలో నాకు అర్థమైంది ఏంటంటే, ప్రజలే దేవుళ్ళు, సమాజమే దేవాలయం అనేది గతంలో స్వర్గీయ శ్రీ ఎన్టీ రామారావు గారు చెప్పేవాళ్ళు. అట్లాంటిది ఈరోజు నాకు అదే అనిపిస్తుంది. ఎవరు కూడా ఏ పార్టీ వాళ్ళు మనకు టికెట్ ఇవ్వకపోయినా ప్రజల ఆశీర్వాదంతో మనం గెలిచినాం. ఇంకొకటి ఏంటి అంటే, ఒక వ్యక్తి ఒక వ్యవస్థను నిర్మిస్తాడు, పార్టీలు మాత్రం వ్యక్తిని నిర్మించవు. ఒక వ్యక్తే పార్టీలను నిర్మిస్తాడు అనేది ఈ విజయంతో నాకు అర్థమైంది. గతంలో ఏంటంటే, నేను కాంగ్రెస్ పార్టీలో ఉన్నాను, నాకు సుదీర్ఘమైన రాజకీయ అనుభవం ఉంది. ఇంకొకటి ఏంటంటే, ఇక్కడ ఉన్నటువంటి ఈ ముగ్గురు ప్రధానమైన పార్టీలు ఉన్నటువంటి అభ్యర్థులు, ఒక ఆయన బీఆర్ఎస్, ఆయనకు రాజకీయం ఏం తెలియదు. గతంలో ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నది, బీఆర్ఎస్ పార్టీ మున్సిపల్ చైర్మన్ గా ఉన్నారు, ఎటువంటి డెవలప్మెంట్ చేయలేదు. గత ఎలక్షన్లో ఇక్కడ కాంగ్రెస్ అభ్యర్థి గెలిచిండు కౌన్సిలర్ గా, వాళ్ళు ఏం చేయలేదు. దానికంటే ముందు బీజేపీ వాళ్ళు కూడా ఇక్కడ విజయం సాధించడం జరిగింది, వాళ్ళు కూడా కాలనీకి ఎటువంటి అభివృద్ధి చేయలేదు. సుభాష్ నగర్ కాలనీ అటువంటిది మన కల్వకుర్తి పట్టణానికి నడిబొడ్డు లాంటిది, బస్టాండ్కు కూతవేటి దూరంలో ఉంటుంది, అయినా ఎటువంటి అభివృద్ధికి నోచుకోలేదు. గత పాలకుల నిర్లక్ష్యం వల్ల ఇది ఎటువంటి అభివృద్ధి నోచుకోకుండా ఇక్కడ ఉన్నటువంటి కాలనీ ప్రజలు నానా ఇబ్బందులకు గురి కావడం జరిగింది. అందువల్ల నేను స్థానికంగా ఇదే కాలనీలో ఉంటా, నిత్యం ప్రజల మధ్యలో తిరుగుకుంటూ ప్రజలలో ఉండేటువంటి వ్యక్తిగా నన్ను గెలిపడం జరిగింది సుభాష్ నగర్ కాలనీ వాసులు. ఇంతకంటే ఇప్పుడు అక్కడ మనకు రిజల్ట్ పోలేనెమ్మడి అధికార పార్టీ నాయకులకు ఒక 6-7 వచ్చినప్పుడు మాది 8వ వార్డు మా విజయం బయటకు వచ్చింది. అప్పుడు వాళ్ళకి ఏమంటే కొద్దిగా డౌట్ వచ్చి వాళ్ళు ఫోన్లు చేయడం, ఇంటికి రావడం జరిగింది. ఇప్పటికి వాళ్ళు ఇప్పుడు ఏంటంటే వాళ్ళకు ఒక సంపూర్ణమైన మెజార్టీ అయితే వచ్చినట్టుంది. ఇంకేం సంప్రదింపులు అయితే ఏం కొనసాగలేదు. అయితే వాళ్ళు అధికార పార్టీ నాయకులు వచ్చి కలుస్తున్నారు, పార్టీలోకి రండి అంటున్నారు. సరే, మేము ఆలోచించి చెప్తామన్నాం. ఇంకా మనకు డెవలప్మెంట్ కావాలి, మన ప్రధానంగా మన వార్డులో ఉన్నటువంటి సమస్యలు ఎవరైతే పరిష్కరిస్తారో వాళ్ళకి మనం మద్దతు ఇద్దాం అన్నట్టు మనం ఆలోచన చేస్తున్నాం. ఎంతసేపు ఉన్నా మన కాలనీలో మనకు ఏమేమి సమస్యలు ఉన్నాయి, అవి ఎవరితోడైతే నెరవేరుస్తారు, ఎవరి వల్ల అవుతుందో వాటిని ఆలోచించి మనం నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది. కాళీవాసుల సమక్షంలో సమిష్టి నిర్ణయం తీసుకొని కాలనీలో మొత్తం దాదాపు ఒక 1100 ఓటర్స్ ఉంటారు. నాకు ఓటు వేసిన వాళ్ళు వేయని వాళ్ళు అందరినీ కలుపుకుపోయి ఒక ఫంక్షన్ హాల్ మీటింగ్ ఏర్పాటు చేసుకొని మన కాలనీకి ఎటువంటి డెవలప్మెంట్స్ కావాలి, ఏమేమి చేయాలి, ఒక ప్రణాళికబద్ధంగా మనకి ఎవరైతే న్యాయం చేయగలుగుతారు, ఏ రాజకీయ పార్టీ అయితే మనకు దోహదపడుతుంది, దాన్ని బట్టి మనం ముందుకు వెళ్ళడం జరుగుతుంది.